హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిస్టిక్ హౌస్ వైఫ్. సో ఇప్పుడు నేను శిల్పారామంది సెకండ్ వ్లాగ్ చేస్తున్నానండి. నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను అండ్ ఇది పార్ట్ 2 అనమాట. సో నిన్న మ్యాక్సిమం క్లోతింగ్స్ అన్నీ కవర్ చేశాను. సో ఈరోజు ఈ వీడియోలో హ్యాండ్ క్రాఫ్ట్స్ అవి కవర్ చేస్తున్నాను. సో ప్రైస్ అడిగినప్పుడు మాత్రం వాళ్ళ వాయిస్లోనే నేను మీకు లైవ్ వీడియో పెట్టాను. సో మిస్ అవ్వకుండా. సో ఇక్కడ ఈ వ్లాగ్ ఏంటంటే మెయిన్ నేను ఆల్రెడీ నిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనకి నుమాయిష్లో ఉన్నదానికి, నాంపల్లి ఎగ్జిబిషన్లో ఉన్నదానికి, ఇక్కడ ఎగ్జిబిషన్కి కాస్ట్ ఎంత వేరియేషన్ ఉంది అనేది మీకు ఆ వీడియో ఈ వీడియో రెండు చూస్తే మీకు అర్థమైపోతుంది. నేను నుమాయిష్ ఎగ్జిబిషన్ది కూడా నేను ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను. సో అక్కడిది ఇక్కడిది రేట్ కంపారిజన్ మీకు అర్థమవుతుంది. సో షాపింగ్ ఈజీ అవుతుంది మీకు అని చెప్పి నేను రేట్ కూడా మీకు డిస్ప్లే చేస్తున్నాను స్క్రీన్ మీద. సో వీడియో మొత్తం మిస్ అవ్వకుండా చూడండి. అండ్ నేను వాళ్ళ రేట్ చెప్పేటప్పుడు కూడా వాళ్ళ వాయిస్లోనే మీకు వీడియో పెడుతున్నాను. అంటే నేను ఒకటి చెప్పి వాళ్ళు ఒకటి చెప్పి అలా కాకుండా నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పే వీడియోనే నేను మీకు డైరెక్ట్గా వీడియో ప్లే చేశాను అక్కడ. సో మీకు రేట్ కంపారిజన్ ఈజీగా ఉండాలి నుమాయిష్కి ఇక్కడికి అంటే వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ సంక్రాంతి సంబరాలు కూడా ఆల్రెడీ శిల్పారామంలో స్టార్ట్ అయిపోయాయి కాబట్టి మీకు ఇక్కడ గంగిరెద్దువి, ముగ్గులు అండ్ మనకి సోదమ్మ వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా వేషాలు వేసుకొని. సో వాళ్ళందరిది కూడా నేను కవర్ చేస్తాను. సో వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మధ్య మధ్యలో కూడా నేను వాయిస్ ఇస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లాత్ कौन सा है? हाँ మెత్తగానే ఉంది. ఏం సిల్క్? కోసా సిల్క్ అంట. कितना है ये वाला 2500 20% डिस्काउंट आफ्टर डिस्काउंट 2000 है. ब्लाउज दिखाओ उसमें. उधर ब्लाउज ऊपर से नहीं, इसमें इसमें है कि नहीं? ये ब्लाउज है. पल्लू ये पल्लू. పళ్ళుకి పెద్ద ప్రింట్ వచ్చింది. బ్లౌజ్ మరి చిన్నది. పింక్ వేసుకో. సో ఇలా మ్యాక్సిమం బార్గెన్ చేస్తూ ఉండండి. ఇక్కడ కూడా మనకి నుమాయిష్లో తగ్గించినట్టే రేటు ఇక్కడ కూడా తగ్గిస్తున్నారు. సో చెప్పిన రేటుకే ఇస్తారు అని మీరేమనుకోకండి. వాళ్ళు 2000 అడిగినా మీకు అట్లీస్ట్ ఒక 1500 వరకు అయినా మీరు బార్గెన్ చేయొచ్చు. సో దాన్ని బట్టి మీరు కొనుక్కోండి, చూస్ చేసుకోండి. బట్ వాళ్ళు చెప్పిన రేట్కి మాత్రం కొనుక్కొని లాస్ అవ్వకండి. బార్గెన్ చేయండి కంపల్సరీ, వాళ్ళు తగ్గిస్తున్నారు. ये कितना है? ये वाला 550 का. ये कौन सा साइज है? हाँ ये कौन सा साइज है? 32 ఎంత 550 प्रॉब्लम नहीं है. ये कितना है आंटी? 750. 750
ఏ సైజ్ ఇది 300కి ఇస్తావా 300 ఇది అది సేమ్ అది పెద్దగా ఉంది చిన్నదే కావాలి పెద్దదే 300 ఇవేం కలర్ ఇది ఓపెన్ చేయి ఇవి వచ్చేసి కార్పెట్స్ అండి. మనకి హాల్లో టేబుల్ దగ్గర మిడిల్ ఆఫ్ ద హాల్లో మనం పెద్ద పెద్ద కార్పెట్స్ యూస్ చేస్తాం కదా, సో ఇవన్నీ అవే అన్నమాట. సో సైజెస్ కూడా చిన్న చిన్నవి ఉన్నాయి అండ్ డోర్ మ్యాట్స్ అవి కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి కాస్ట్ మాత్రం, సో చూసి తీసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి శిల్పారామం అంటేనే హ్యాండ్ క్రాఫ్ట్స్ ఐటమ్స్ కాబట్టి ఇక్కడ చాలా అంటే చాలా వైడ్ రేంజ్ ఉన్నాయండి. నేను పార్ట్ 1లో కూడా కొన్ని కవర్ చేశాను. సో ఇవన్నీ అవే అనమాట. అండ్ మనకు హోమ్ డెకార్ ఐటమ్స్ కూడా ఇక్కడే ఉంటాయి. సో ఇలా మనం ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటివి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో కొనుక్కోండి తప్పకుండా. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి తంజావూర్ పెయింటింగ్స్ అండి ఇవన్నీ. అండ్ ఇక్కడ జ్యువెలరీ ఇవన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో ఇది యాంక్లెట్స్ అండి ఇప్పుడు నేను పట్టుకున్నది. సో గజ్జలు అనమాట. గజ్జల్లో కూడా ఇన్ని డిఫరెంట్ మోడల్స్ వచ్చేసాయి అన్నమాట. నేను కాస్ట్ అడగలేదు, నేను ఎలాగో వేసుకోను కదా అని. బట్ మీకు ఇష్టం ఉంటే కనుక మీరు ఒకసారి చూసుకోండి కాస్ట్. అండ్ ఇవన్నీ మనకు డిఫరెంట్ వైడ్ రేంజెస్, ఇయర్ రింగ్స్, బుట్టాలు, గాజులు, బ్రేస్లెట్స్, నెక్లెస్, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ మొత్తం ఉన్నాయండి ఇక్కడ. మ్యాక్సిమం బార్గెన్ చేసుకోండి. సో ఇలా షాపింగ్ అంతా కవర్ చేసుకుంటూ వచ్చేసరికి మనకి ఇక్కడ ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్, స్కర్ట్స్, ప్యాంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కలంకారీలో. అండ్ డిఫరెంట్ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రింట్ మోడల్స్లో చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు మెల్లిగా ఒక్కొక్క షాప్ చూసుకుంటూ బార్గెన్ చేసుకుంటూ కొనుక్కోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అండి బాందిని కలెక్షన్స్. బాందిని కలెక్షన్స్ అయితే అసలు చెప్పలేము ఎన్ని ఉన్నాయి ఇక్కడ అన్నది. అవును, రెడ్ ఎంత అండి? वो पीछे रेड है ना 35।
సో ఇలా బాందిని శారీస్, డ్రెస్ మెటీరియల్స్, ఓన్లీ దుపట్టాస్, విత్ బార్డర్, వితౌట్ బార్డర్, కాటన్వి చాలా అంటే చాలా వెరైటీస్ అండి. సో ఒక్కటే అని కాదు, ఇక్కడ మనకి నుమాయిష్లో ఎలా అవైలబుల్గా ఉంటాయో సేమ్ శిల్పారామంలో కూడా అలాగే ఉంటాయి. సో ఒక్క వెరైటీ అని కాకుండా జ్యువెలరీ కానీ, ఆక్సిడైజ్ జ్యువెలరీ కానీ, హోమ్ డెకార్స్ కానీ, యాపరల్స్ కానీ, డ్రెస్సెస్, ఫ్రాక్స్, ప్యాంట్స్, చూడిదార్స్, మిడ్డీ, శారీస్, ఎవ్రీథింగ్ అండి. ఇది లేదు అనే ఐటమ్ ఇక్కడ కూడా ఉండదు. శిల్పారామంలో కూడా అన్నీ అవైలబుల్లో ఉంటాయి. బట్ ఓన్లీ థింగ్ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే అక్కడికి ఇక్కడికి రేట్ ఎంత డిఫరెన్స్ ఉంది. సో ఆల్మోస్ట్ సేమే ఉన్నాయి అని నాకు అనిపించిందండి. అక్కడ బార్గెన్ చేయొచ్చు, మ్యాక్సిమం తగ్గుతున్నారు, అండ్ ఇక్కడ కూడా సేమ్ ఉంది. సో ఇంకా మీకు అవైలబిలిటీలో మీ టైంని బట్టి మీరు చూసుకొని వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి శిల్పారామం అంటేనే హస్తకళలు మీకు తెలిసినది. సో ఇక్కడ ఎంత బాగా క్రాఫ్ట్ చేశారు ఇవన్నీ నేను మీకు చూపిద్దామని వీడియోలో పెట్టాను. బట్ ఇవి క్రాఫ్ట్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయని చూస్తూ ఉంటేనే వావ్ అనిపిస్తుంది. వస్తున్నాయి ఇవన్నీ చూస్తుంటే కొనుక్కోవాలనిపిస్తుంది. అక్కడ కృష్ణుడా, ఇది బియ్యం గింజ. ఇది ఈ బియ్యం గింజ మీద నీ పేరు రాస్తారు. లిఖిత్ అర్థమైందా? साइज भी देखो उसका, बड़ा साइज है मेरा, मुझ भी देखना नहीं होता उतना, हम आता ही नहीं हमको। आपको करके देखो मेरी సో శిల్పారామంలో మనకి ఇలా మట్టి కొండలు ఈజీగా దొరుకుతాయండి. సో కర్రీస్ కానీ, పెరుగుకి కానీ, సో మట్టి కొండలు యూస్ చేస్తే మంచిది అని ఈ మధ్య బాగా అందరూ వాడుతున్నారు. సో ఇక్కడ కలెక్షన్ కూడా నేను మీకు ఇంకా చూపిస్తాను, చూస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళు పోతరాజులు, పిట్టల దొర, సోది చెప్పే అమ్మ అంటే మన కల్చర్ని రిప్రజెంట్ చేయడం కోసం వీళ్ళు ఇలా వేషాలు వేసుకొని తిరుగుతున్నారనమాట. సో ఈ మట్టి కుండలు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి నేను మీకు చెప్పినట్టు. సో పక్కకు వచ్చేస్తే మనం ఇక్కడ ఇదే డెకార్ ఐటమ్స్కి మనకి ఇవి ఉన్నాయి. సో ఇందులోనే మనకి వైడ్ రేంజ్ ఆఫ్ ఫ్లవర్స్, డిఫరెంట్ ఫ్లవర్స్ అండి. సో అవన్నీ షోకేస్లో పెట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి సిల్వర్ పర్స్ అంట. అండ్ ఇదంతా కూడా అదేనండి, సిల్వర్ ఆక్సిడైజ్ జ్యువెలరీ ఇదంతా. సో సిల్వర్ ఆక్సిడైజ్డ్ ఫామ్లో మీకు పర్స్ కొనుక్కోవాలి అంటే మాత్రం ఇక్కడ చూడండి. జస్ట్ ఇప్పుడు మనకు మట్టి కుండలు ఉన్నాయి కదా, దానికి ఆపోజిట్లోనే ఉంది ఈ స్టాల్. సో ఇక్కడ ఉన్నాయన్నమాట ఈ సిల్వర్ ఆక్సిడైజ్డ్ పర్స్ హ్యాండ్ బ్యాగ్స్లో. నెక్స్ట్ పక్కకు వచ్చేసి మళ్ళీ ఇవే అండి. ఈ ఏరియా మొత్తం ఈ కుండలే ఉన్నాయండి మొత్తము. సో చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి. అండ్ కొంతమంది దగ్గర ఇలా డిషెస్ టైప్లో కూడా ఉన్నాయి, అంటే ఓన్లీ బౌల్స్లా కాకుండా ఇలా కడాయి లాగా, డిష్ లాగా అలా కూడా ఉన్నాయన్నమాట. ఈ కుండ వచ్చేసి మాకు చాలా చిన్నగా ఉంది. సో ఇది వచ్చి ఆల్మోస్ట్ 200 అరౌండ్ చెప్పారు. సో ఇది మన క్రాఫ్ట్స్ అండి. మనకి కుండ ఎలా తయారు చేస్తారు అన్నది ఒక చిన్న మోడల్ అక్కడ చూపిస్తున్నారు అనమాట. మట్టి అలా పెట్టి దాన్ని ఎలా షేప్ చేస్తారు అనేది మనకి ఇక్కడ చూపిస్తున్నారు వాళ్ళు. సో నేను చిన్న షార్ట్ లాగా ఒకటి కవర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ బోటింగ్ కూడా ఉందండి. సో బోటింగ్ కావాలి అనుకునే వాళ్ళు ఇక్కడ బోటింగ్ది ఒక కౌంటర్ ఉంటుందండి. సో అక్కడికి వెళ్ళి మనం క్యూలో నించొని టికెట్స్ తీసుకొని బోటింగ్కి వెళ్ళాలి. అండ్ అక్కడ కూడా చాలా పెద్ద క్యూవే ఉందన్నమాట. సో మేము అందుకే స్కిప్ చేసి వచ్చేసాము.
బోటింగ్కి కూడా ఇలా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు వెళ్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి కొంచెం సీనియర్ సిటిజన్స్కి, నడవలేని వాళ్ళకి మనకి ఇలా వెహికల్లో ఎక్కించుకొని శిల్పారామం మొత్తం తిప్పుతారనమాట. అండ్ ఇది వచ్చేసి డ్యాన్స్ చేసే వాళ్ళకి ఇది ఒక ఆడిటోరియం అండి. భరతనాట్యం, కూచిపూడి డ్యాన్స్ షోస్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ. సో అది చేసే వాళ్ళందరూ ఇక్కడ చేస్తూ ఉంటారు స్టేజ్ పైన. అండ్ ఇక్కడ మనకి ఆడియన్స్ కనిపిస్తున్నారు కదా, ఎంతమంది పబ్లిక్ ఉన్నారో చూడండి. మన కల్చర్కి అసలు ఇప్పటికీ కూడా ఇంకా ఏం ఆదరణ తగ్గలేదు అని అనిపిస్తుంది చూసినప్పుడు. అండ్ నెక్స్ట్ బయటకు వచ్చేసరికి మనకి ఇలా మళ్ళీ మనకి నుమాయిష్లో ఎలా కనిపిస్తాయో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటాయండి. జాడీలు, కప్స్, డిఫరెంట్ వైడ్ రేంజ్ అండి. చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. కప్స్, డిషెస్, ఇవన్నీ క్రాకరీ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ మట్టి ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి మీకు హ్యాండిల్తో సహా వస్తాయి డిషెస్కి. సో ఈ కుండ వచ్చేసి మాకు చిన్నది 200 చెప్పారు ఇక్కడ కూడా. సో చిన్న సైజు కుండలండి ఎక్కడ అడిగినా ఆల్మోస్ట్ 200 చెప్పారు. సో ఇంకా మీరు పెరుగుకి మీ క్వాంటిటీకి సరిపోతుంది అంటే తీసుకోవచ్చండి. లేదు మీకు కర్రీకి కావాలన్నా కానీ పెద్ద బౌల్స్ ఉన్నాయి, 2 kgs 3 kgs హండీస్ కూడా ఉన్నాయి. సో ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చండి. సో మాకు ఇంత చిన్న బౌల్ 200 చెప్పారనమాట. అండ్ దానికి మూత కూడా వచ్చింది. సో ఇది జస్ట్ మనకు పెరుగు తోడేసుకోవడానికి అయితే సరిపోతుందండి, చాలా చిన్నగా ఉంది కాబట్టి. ఇదెంత? ఇది 50. అండ్ సంక్రాంతి కదండి, ఆబ్వియస్లీ ఇక్కడ గంగిరెద్దు నాట్యం చేస్తూ ఉంటుంది. సో వీళ్ళు ఇక్కడ గంగిరెద్దు నాడిస్తూ ఇలా సన్నాయి వాయిస్తూ ఉంటారు. సో ఎవరైనా డొనేట్ చేయాలి అనుకునే వాళ్ళు ఇక్కడ మనీ డొనేట్ చేస్తూ ఉంటారనమాట. గంగిరెద్దుని చూడండి ఎంత బాగా రెడీ చేశారు. సంక్రాంతి అంటేనే ఇదే అండి. సో శిల్పారామం ఇంత రష్గా ఉంది అంటే సంక్రాంతి రోజు ఎందుకు ఇవన్నీ చూడొచ్చు. మనకి ఒక విలేజ్ ఎన్విరాన్మెంట్ కనిపిస్తుంది శిల్పారామంలోనే. ఇక్కడికి వస్తారు అందరూ. సో క్రౌడ్ కూడా చాలా ఎక్కువే ఉంది. అండ్ ఇంకా ఇలా ఆల్మోస్ట్ బయటకు వచ్చేసరికి మనకి ఇలా డెకార్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ చిన్నది భోగి మంటలది కూడా ఏర్పాటు చేశారు ఆర్టిఫిషియల్గా. సో ఇది భోగి మంటలది ఉంది. అండ్ పైన కూడా అవి రిబ్బన్స్ అనమాట. బట్ ఎంత బాగా చేశారో. సో పిల్లలందరూ అక్కడ ఏదో పనిలాగా ఒక 5-10 minutes అలా చూసుకొని వెళ్తున్నారు అనమాట. సో ఇంకా మేము బయటకు వచ్చేసామండి గేట్ నుంచి. ఎగ్జిట్ గేట్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మనకి బయట ఇలా స్ట్రీట్ షాపింగ్ లాగా ఇవన్నీ ఉంటాయి. బొమ్మలు, బెలూన్స్, ఇలా ఏవేవో చాలా ఐటమ్స్ ఉంటాయి చిన్నపిల్లలు కొనుక్కోవడానికి. సో ఇంకా మేము మా వ్లాగ్ అయిపోయిందండి శిల్పారామంది. సో ఇంకా మీరు కంపారిజన్ చేసుకొని నుమాయిష్ బెటరా ఇక్కడ బెటర్గా ఉన్నాయా అని ఆలోచించుకొని మీరు షాపింగ్కి వెళ్ళండి. నో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Bye guys. See you in the next vlog.